ఒక్కటే షరతు, నువ్వు ధర్మాత్ముడు అయి ఉండాలి. నువ్వు వంకర పనులు చేసి అడగద్దు ఇక్కడ. నేనేదో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాడమ్మా కాపాడంటే కుదరదు ఇక్కడ. అటువంటి ఉచిత పథకాలు ఉండవు దేవుడి దగ్గర. నువ్వు నిఖార్సుగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు సత్యమే పలకాలి, నువ్వు ధర్మానికే కట్టుబడాలి. అప్పుడు అటువంటి వాడు ఎవడోనమ్మా నా మీద దాడి చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అంటే దశ ప్రకరణ ధారిణి బెదవాడ కనకదుర్గ 10 హస్తాలతో 10 ఆయుధాలతో వచ్చి మన కాపాడుతుందండి. బిడ్డను కాపాడుకోవడం ఆవిడ పని, మన పని కాదు ఇక్కడ. మనకి 100 పనులు ఉన్నాయి, దేవుడికి వేరే పనేం లేదు, భక్తులను కాపాడడం తప్ప రెండో పనే లేదు. దేవుడు అంటే నిర్గుణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ, ఏ పని లేదని మొత్తం అందరూ పండితులు చెబుతున్నారు. ఆయనకున్న ఒకే ఒక పని ఏమిటంటే మన కాపాడడం, రెండో పని లేదు ఇక్కడ. కళ్యాణ గుణ సంపన్నుడు కాబట్టి